ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 26. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది. ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకు మినుకుమంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం. ఎన్నాళ్లుగానో ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుంది. దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం, అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం. కిటికీలో నుంచి చూస్తే అంత చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక నక్షత్రం కంటపడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం, హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం, ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం. సర్వం నాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే. మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది. మిద్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది. అన్నింటికీ పైగా గెత్సెమనే తోటలో మనుష్య కుమారుని ప్రార్థన ఇది. అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు. అది ఆశ కొరకు ఎదురు చూడడం లాంటిది. ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు. ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు. తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు. ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ, ఆవేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని తోసేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు. తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోసావు. నీ గెస్సమనే దివ్యశక్తిని నాకియ్యి. ఆశ కోసం ఎదురు చూసే ఓపికను ఇయ్యి. నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు. నాకున్న సంతోషమంతా హరించుకుపోయిన గాఢాంధకారంలో చలించకుండా నిలబడి, నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది, నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తినియ్యి. ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రుళ్ళు, మన కంటికి కనిపించని పరలోకం, కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.